మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. దేవుడు త్వరలో మీకు ద్వారాలు తెరిచి అన్ని విధాల దేవుడు మీకు సహాయం చేసి మీకు మంచి అవకాశాలు వచ్చేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. యు విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. ఈ 5 వాక్యాలు చదవండి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో అనేక సత్యాలు తెరుచుకొని ఆశీర్వదింపబడండి. ఖచ్చితముగా నువ్వు పోగొట్టుకున్న ప్రతి అవకాశం దేవుని దగ్గరికి తీసుకురాబోతా ఉన్నాడు. ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మంచి మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అలాగే వివాహానికి సంబంధించిన అవకాశాలు రాబోతున్నాయి. అలాగే బిజినెస్కి సంబంధించిన అవకాశాలు రాబోతున్నాయి. లోన్కి సంబంధించిన అవకాశాలు రాబోతున్నాయి. అనేకులు కూడా మీకు మంచి మంచి అవకాశాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచి ఉన్నాడు. సో యూ విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. ఈ గుడ్ న్యూసెస్ అన్నీ నీ కొరకే. సో ఈ మంచి వార్తలు విని ఆశీర్వదింపబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ యొక్క 5 వాక్యాలు నీ జీవితంలో ఈ రోజున మీరు ధ్యానం చేయండి. నేను చదివి మీకు చూపించి వినిపిస్తాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేసి అలాగనే అనేకులకి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో యూ విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఏంటో బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, మొట్టమొదటిగా దేవుడు నీకు ద్వారాలు తెరవాలి అంటే, దేవుడు నీకు తలుపులు తీయాలి అంటే, నీకు మంచి మంచి అవకాశాలు నీ ఇంటిని గడప యొద్దకు రావాలి, తట్టాలి, నీ డోర్ని మంచి మంచి అవకాశాలు తట్టాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవు ప్రార్థన చేయాలి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మంచి మంచి అవకాశాలు నీకు వస్తాయి. అలాగే రెండవదిగా మనం ధ్యానం చేసుకుందాం. సో మొట్టమొదటిగా మత్తయి సువార్త 6:6 చదివాం కదా. ఇప్పుడు రెండవ వచనం, దీనికి లింక్ ఉంటుంది. 5వది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదుము. చూడండి, మొట్టమొదటిగా నువ్వు తలుపులు వేసి ప్రార్థన చేసి రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ తలుపు యొద్ద, నీ హృదయం అనే తలుపు యొద్ద, నీ ద్వార బంధముల యొద్ద నిలవబడి ఆయన తలుపును తడతాడు. అలా తట్టినప్పుడు దేవుని యొక్క స్వరం విని నీవు తలుపు తీస్తే, అంటే నీ హృదయం అనే తలుపులు తీస్తే దేవుడు నీ యొద్దకు వచ్చి నీలో ఉంటాడు, నీవు ఆయనతో ఉంటావు. సో దేవుడు నీ హృదయంలోనికి ఎంట్రీ అవుతాడు. మొట్టమొదటిగా నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేస్తే ఆయన నీ గడప యొద్దకు వచ్చి తలుపులు తడతారు. అంటే నీ హృదయం అనే గడప యొద్దకు వచ్చి తలుపులు తడతాడు. నీవు తెరిచి ఆయన స్వరం విని ఆయనకు స్వాగతం ఇచ్చి నీవు ఆయన్ని నీ హృదయంలోకి చేర్చుకున్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ హృదయంలో ప్రభు కొలువై ఉంటాడు. మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని మందిరానికి వెళుతూ దేవుడి సన్నిధానంలో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేశావు. ఆయన నీ తలుపు యొద్దకు వచ్చి నీ హృదయం అనే తలుపుల యొద్ద నిన్ను తట్టి నీవు ద్వారాలు తెరిచావు. నీ హృదయంలో ఆయన కొలువై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీకు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూద్దాం. రెండవ వాక్యం యెషయా గ్రంథం 45:2. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూడండి, ఇత్తడి తలుపులు దేవుడు పగలగొట్టి ఇనుప గడియలను దేవుడు విడగొట్టబోతా ఉన్నాడు. ఈ ఇత్తడి తలుపులు, ఈ ఇనుప గడియలు అనగా సాతాను నిన్ను బంధించి నీకు అవకాశాలు రాకోకోకుండా సాతాను వేసిన ద్వారాలు, సాతాను వేసిన తలుపులు
ఈ రోజున దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వాటన్నిటిని కూడా దేవుడు పగలగొట్టబోతా ఉన్నాడు. సో ఇనుప గడియలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు విడగొట్టి, ఇత్తడి తలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు పగలగొట్టి నీకు దేవుడు ద్వారాలు తెరిచి నీ జీవితంలో దేవుడు మంచి మంచి అవకాశాలు వచ్చినట్లుగా దేవుడు చేసి నిన్ను దేవుడు సాతాను అధికారంలో నుండి విడిపించబోతున్నాడు. అలాగనే మూడవది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. దేవుడు నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచి ఉన్నాడు, దాన్ని ఎవరు కూడా వేయలేరు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, దావీదు తాలపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయవాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. చూడండి, దేవుడు గనక ఒక్కసారి తలుపు వేస్తే ఆ తలుపులు ఎవరు కూడా తీయలేరు. దేవుడు ఒకవేళ తలుపు తెరిస్తే, సో ఒక్కసారి దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవరు వేయలేరు, అలాగే ఆయన వేస్తే ఎవరు కూడా తీయలేరు. అయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విడగొట్టి నీ ఎదుట దేవుడు తలుపులను తీసి ఉంచి ఉన్నాడు. ఇక మీకు ద్వారాలను దేవుడు తెరిచి ఉంచి ఉన్నాడు గనక నీ దేవుడు నీకు సహాయం చేసి నువ్వు వెళ్ళు మార్గంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక ఇక దాన్ని ఎవడును వేయనేరడు. సో ఈ రోజున నీకు దేవుడు మంచి మంచి అవకాశాలు వచ్చినట్లుగా నీ కొరకు దేవుడు తలుపులు తెరిచి ఉంచి ఉన్నాడు. సో ఇక నీకు శుభవార్తలు వినపడతాయి. ఇక నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడు నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాడు గనక దాన్ని ఎవడును వేయనేరడు. నీకున్న సంతోషాన్ని, నీకున్న ఆనందాన్ని, నీకున్న అవకాశాలని ఎవ్వరు కూడా దోచుకోలేరు. నీకు రావాల్సిన డబ్బుని ఎవరు ఆపలేరు. నీకు రాబోతున్న విజయాన్ని ఎవరు ఆపలేరు. నీకు జరగబోతున్న కార్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. నీ వివాహ కార్యాన్ని ఎవరు రద్దు చేయలేరు. అలాగే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి ఆశీర్వదించును గాక. దేవుడు నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాడు. అలాగనే 4వది యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో జనములను జయించడానికి దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు, అనగా నీవు జయాన్ని పొందుకుంటావు. అలాగే రాజుల నడికట్లను విప్పి, ఇదిగో ద్వారాలను దేవుడు నీ ఎదుట ఇక వేయబడకుండా తలుపులను దేవుడు తీసి ఉంచి ఉన్నాడు. ఇదిగో నీ ఎదుట తలుపు వేయబడి ఉన్నది, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. సో అనేక తలుపులు నిన్ను అడ్డగిస్తూ, ఇత్తడి తలుపులు, ఇనుపు గడియలు చెరసాల్లో బంధించబడినట్లుగా బంధించబడి ఉన్నావు. నీ ఎదుట ద్వారాలు ఉన్నాయి కానీ వాటికి తలుపులు వేయబడ్డం మూలాన నువ్వు లోపలికి వెళ్ళలేకపోతున్నావు. ఆశీర్వాదపు పట్టణంలోనికి ప్రవేశించలేకపోతున్నావు. దేవునికరమైన జీవితంలోనికి వెళ్ళలేకపోతున్నావు. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో ద్వారములు నీ ఎదుట ఇక ఎవరు కూడా వేయబడకుండా ఆ తలుపులను దేవుడు నీకు తెరిచి నీవు అనేక విజయాలను పొందుకోబోతా ఉన్నావు. నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. యు విల్ రిసీవ్ గుడ్ ఆపర్చునిటీస్. ఈ యొక్క 5 వాక్యాలు చదవండి. మొదటగా నీవు మందిరంలోనికి కానీ రహస్య ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు నీ యొద్దకు వచ్చి తలుపు తడతాడు. నీ హృదయమైన తలుపులు తెరిచి ఆయనకి స్వాగతాన్ని ఇస్తే అప్పుడు దేవుడు నీ జీవితంలో చేసేది ఏంటంటే, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను ఆయన పగలగొట్టి నీ ఎదుట తలుపులను దేవుడు తెరిచి, అలాగే ఎవరు కూడా ఆ తలుపులు వేయలేనట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగనే షేర్ చేసి, అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఒక నెంబర్కి తెలియపరచండి, ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియపరచండి. సో ఒక్కొక్కసారి నేను అవైలబిలిటీలో లేకపోవడం వలన నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్లో రిప్లై అయిపోయినా 10-15 రోజులు పట్టినా నేను మీకు కాంటాక్ట్లోకి వస్తాను. తర్వాత అయినా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్స్లో యేసయ్య నాకు ద్వారాలు తెరిచాడు, అనగా నా ఎదుట యేసయ్య తలుపు తీసెను, లేకపోతే నాకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కామెంట్స్లో రాయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.